ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత పంపిన 12 జ్యోతిర్లింగాల విశేషాలు, వాటికి సంబంధించిన కథలను వినటానికి మీరు సిద్ధమా? సిద్ధమంటే అన్నం తిన్నారా? తిన్నది జీర్ణించుకున్నారా? జీర్ణించుకోవాలంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రాన్ని జపించండి. ఇట్టే జీర్ణమైపోతుంది. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు, మాట్లాడుకునే ఉంటారు. ఆదిదేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగానికి పూజలు చేయడం సాంప్రదాయం కదా. ఓ వయసొచ్చాక వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా సహజం. జ్యోతిర్లింగం అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించాడని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలకి సంబంధించి స్థల కథలు ఉన్నాయి. అసలు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకునే ముందు శివుడి ఆవిర్భావం గురించి, ప్రకృతి పురుషుల సంగమం గురించి తెలుసుకోవాలి. ఆపై 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 జ్యోతిర్లింగాలకి సంబంధించి 12 కథలు క్లుప్తంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ విశేషాలు తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి.
ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల విశేషాల్లోకి వెళ్దామా? సౌరాష్ట్ర సుందరం, సోమనాథీశ్వరం, శ్రీశైల మందిరం, శ్రీమల్లికార్జునం, ఉజ్జయినీపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, వాయులింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, పరం కృష్ణేశ్వరం, త్రయంబకేశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ కేదారలింగేశ్వరం. ఇలా ఈ 12 జ్యోతిర్లింగాల విశేషాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇందాకన్నట్లు జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్య క్షేత్రం. జ్యోతిర్లింగాలు ఆకాశ వీధుల్లో నుంచి దర్శిస్తే అగ్ని స్తంభాలులాగా దర్శనమిస్తాయని హిందూ మత సాంప్రదాయంలో ఒక నమ్మకం. లింగాకారం శివుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. ఈ కథలు శివపురాణంలోనివి. పురాణాలను, వేదాలను పూర్తిగా అధ్యయనం చేసేవాడిని సూతుడు అంటారు. ఈ సూతుడు శౌనకాది మహర్షులు నైమిసారణ్యంలో యాగం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి పూర్తిగా భాగవత పురాణాలను బోధించడం జరిగింది. సూతుడు శౌనకాది మహర్షులతో ఓసారి జ్యోతిర్లింగాల గురించి ఇలా అన్నారు: తపోధనులారా, పరమేశ్వరుడు తత్వంలో నిర్ముణుడే అయినా భక్తులకు భోగమోక్షాలనిచ్చి వారిని అనుగ్రహించే నిమిత్తం సగుణ రూపంలో అంటే లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆయనకి ఆకారం లేదా అంటే ఉంది, పూర్తిగా ఉందా అంటే లేదు. నకారం, మకారం, సికారం, వకారం, యకారం, నిరాకార సాకార సారం అతడు. ఆయన అనంతలింగంగా ఆవిర్భవించిన కథను శివుడు ఎలా పుట్టాడు అన్న కథలో చెప్పుకున్నాం. ఆది అంతం లేనిదై బ్రహ్మ విష్ణువుల కలహానికి జవాబుగా లింగ రూపంలో కనిపించాడు. ఒకనాడు బ్రహ్మ విష్ణువులు తీవ్రంగా వాదులాడుకుని కలహించుకుంటుండగా కలత చెందిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాదులాటకు కారణాన్ని తెలుసుకుని ఈ సృష్టికి నేనే దేవాది దేవుడనని, ఈ ఇద్దరు ఒకరినొకరు అధికులమని కలహించుకుంటున్నారని తెలుసుకున్నాడు. ఈ వాగ్వాదానికి తెరదించాలనే ఉద్దేశంతో ముల్లాకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో అవతరించాడు. అది మహాకాశభాసం, మహాభానులింగం. అది మహాభర్తృవర్ణం, సువర్ణం, ప్రవర్ణమై ప్రజ్వరిల్లింది. ఎవరు మూలాలను ముందుగా కనిపెట్టారో వారే గొప్పవారని తేలుతుందని తండ్రి తనయులు అయిన బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరు ఆదిని, ఒకరు అంతాన్ని కనిపెట్టేందుకు చెరొక మూలాలను దూసుకెళ్తారు. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ పైభాగపు చివరలను కానీ కనుక్కోలేకపోతారు. కానీ బ్రహ్మ అబద్ధమడగా విష్ణువు ఓటమిని నిజాయితీతో అంగీకరిస్తాడు. బ్రహ్మ అబద్ధమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించాడని మనకి తెలుసు. చల్లబడిన జ్యోతిర్లింగం అన్నామలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగ ఏర్పడిందని అంటారు. జ్యోతిర్లింగాలు పరమశివుని దివ్యక్షేత్రాలుగా భాసింపబడ్డాయి. కానీ ఈ జ్యోతిర్లింగం ఆవిర్భావం కన్నా ముందే శివుడు ఆదిపురుషుడిగా ఉండేవాడని, శ్రీమన్నారాయణుడికి సృష్టి చేసే పని అప్పగించాడని చెప్తారు. వివరంగా చెప్పాలంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సగుణమై సాకారమై
శివనామ విఖ్యాతిని పొందింది. ఆ సగుణ రూపమైన శివం స్త్రీ పురుష భేదంచే 2 రూపాలను పొందినప్పుడు పురుష రూపానికి శివుడు అని, స్త్రీ రూపానికి శక్తి అని పేరు వచ్చింది. చిదానంద స్వరూపులు, ఇంద్రియాతీతులు, శివభక్తుల నుండి వారి మాయా ప్రభావంచే ప్రకృతి పురుషులు ఉద్భవించారు. పంచ జ్ఞానేంద్రియాలచే మనం ఏ ప్రపంచ జ్ఞానాన్ని పొందుతున్నామో అదంతా ప్రకృతి. దానికి ఆధారభూతంగా నిలిచిన చైతన్యమే పురుషుడు. ప్రకృతి పురుషులకు నిర్గుణ పరబ్రహ్మం నుండి తపస్సు చేసి ఆ పైన సర్వశ్రేష్టమైన సృష్టిని చెయ్యాలనే శబ్దం వినవచ్చింది. అప్పుడా ప్రకృతి పురుషులు విస్కితులై, ఓ దేవా, తపస్సు చేయడానికి తగిన స్థలం లేదు. తపస్సు అంటే ఏమిటి? దానిని ఎలా చేయాలి? ఎక్కడ కూర్చుని చేయాలి అని ప్రశ్నించారు. అప్పుడు నిర్గుణుడైన శివుడు తేజోఘనము, శుభకరము, పంచజ్రోసాత్మకము, సమస్తమైన పరికరాలతో కూడినది అయిన సుందరమైన నగరాన్ని నిర్మించాడు. అదే భూభాగం అయింది. అంతరిక్షంలో దానిని చూచిన పురుషుడు అంటే శ్రీమన్నారాయణుడు దానిని అధిష్ఠించి శివుని ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సు నుండి అంతులేని దివ్యజలం ఆవిర్భవించి ఆ శూన్యమంతా జలంతో నిండిపోయింది. అప్పటికి ఇంకేమీ లేదు. అప్పుడు నారాయణుడు అద్భుత రస నిమగ్నుడయ్యాడు. ఇంతలో శివుడి చెవి నుండి జారిన ఒక మణి నారాయణుని ఎదురుగా ఆ భూభాగం మీద పడింది. ఆ మడి పడిన స్థలమే మణికర్ణిక అనే మహిమాన్వితమైన తీర్థమయ్యింది. మణి అంటే దివ్యమైన రత్నమని మాత్రమే కాకుండా దివ్యమైన ఔషధి అనే అర్థాన్ని కూడా కొందరు చెప్తారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. దివ్య జలాలలో పంచజ్రోస విస్తీర్ణమైన భూభాగం కొట్టుకుని పోకుండా నిర్గుణుడైన శివుడు దానిని తన త్రిశూలం మీద ఎత్తి నిలబెట్టాడు. అప్పుడు పురుష శబ్దవాచ్యుడైన శ్రీమన్నారాయణుడు తన భార్య అయిన ప్రకృతి అంటే లక్ష్మితో కూడి ఆ దివ్య జలాల మీద నిద్రించాడు. నిద్ర అంటే శంకరుని ధ్యానించాడు. ఆ ధ్యానంలో శంకరుని శాసనంచే ఆయన నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడు. ఆయన శివుని ఆజ్ఞను పొంది చతుర్దశ భువనాత్మకమైన ఈ సృష్టిని నిర్మించాడు. శైవులు శివుణ్ణి మూర్తి రూపంలోనూ లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలోనూ శివుడి జ్యోతిస్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో 12 జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలు అంటే 12 శైవ క్షేత్రాలు. వాటిని స్పృశించి అర్చించిన మానవులకు భుక్తి ముక్తులకు లోటుండదు. ఈ 12 జ్యోతిర్లింగాలు ఆవిర్భవించిన చరిత్రను, వాటి ఆవిర్భావానికి సంబంధించిన కథలు చెప్తున్నాను వినండి అంటూ 12 క్షేత్రాల కథలను క్లుప్తంగా ఇలా వివరించాడు సూతుడు. మరి మీరు కూడా వినండి. పూర్వం దక్ష ప్రజాపతి తన అశ్విన్యాది 27 కన్యలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. చంద్రుడు రోహిణి యందు మాత్రమే మిక్కిలి అనురాగం కలవాడై ఉండి దక్కిన భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. వారందరూ తమ తండ్రితో భర్త విషయంలో తమ అసంతృప్తిని గూర్చి మొరపెట్టుకున్నారు. దక్షుడు అల్లుడైన చంద్రుని వద్దకు వచ్చి భార్యలందరి యందు సమభావాన్ని చూపించమని,
అందరితో ప్రేమాభిమానాలతో ఉండమని కొన్ని హితోక్తులు చెప్పాడు. కానీ ప్రారబ్ధం కర్మ ఫలితంగా చంద్రుడు ఆ దక్షుడి మాటలను లెక్క చేయలేదు. ఇలా కొన్నాళ్లు గడిచినా చంద్రుడిలో మార్పు రాలేదు. దక్షుడు అప్పటికే ఎన్నోసార్లు అల్లుడిని పద్ధతి మార్చుకోమని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేసిన చంద్రుని ప్రవర్తన సహించలేని దక్షుడు క్షయవ్యాధి పీడితుడివి కమ్ముమని శపించాడు. మరుక్షణంలో చంద్రుడు క్షయరోగి అయ్యాడు. అలా చంద్రుడు క్షీణించగానే దేవతలు, ఋషులు, మనుష్యులు ఆదిగా ముల్లోకాల ప్రాణికోటి తల్లడిల్లిపోయాయి. కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేసిన మామగారి మాటలను పెడచెవిన పెట్టి ఒక్క భార్యని మాత్రమే చేరదీసినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని చంద్రుడు కూడా బహిరంగంగానే కుమిలిపోయసాగాడు. తొందరపడి శపించానేమోనని దక్షుడు కూడా దుఃఖించాడు. అందరూ కలిసి వెళ్ళి బ్రహ్మగారితో జరిగిన దాని గురించి చెప్పి ఇక కర్తవ్యాన్ని బోధించమని కోరగా ఆయన చంద్రునితో కూడి మీరందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక లింగాన్ని స్థాపించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ వేదోక్తంగా శివుణ్ణి ఆరాధించండి. ఆయన అనుగ్రహంతో మీ కోరికలన్నీ సఫలమవుతాయి అని చెప్పి పంపించాడు. అప్పుడు వారందరూ బ్రహ్మగారు చెప్పినట్లే చేశారు. వారి పూజకు ప్రసన్నుడైన శంకరుడు ప్రత్యక్షమై, దేవతలారా, మీ మనోగతం నాకు తెలుసు. దక్షుని శాపం తప్పదు. తపోధనులైన వారి వాక్కుకు తిరుగుండదు. ఇకపైన చంద్రుడు ప్రతిరోజు షోడశ కళా ప్రపూర్ణుడిగా ప్రకాశించడం అనేది ఉండదు. లోకహితాన్ని కోరి చంద్రుడికి నేనొక వరాన్ని ఇస్తున్నాను. ఓ చంద్ర, ఇకపైన నీ కళలు శుక్లపక్షంలో దినానికి ఒకటి చొప్పున వృద్ధి చెంది పూర్ణిమ నాడు మాత్రం 16 కళలతో ప్రకాశిస్తావు. ఆపై కృష్ణపక్షంలో ప్రతిరోజు ఒక్కొక్క కళ క్షీణించి అమావాస్య నాడు కళ అనేది లేకుండా పూర్తిగా క్షయిస్తావు అని వరమిచ్చాడు. శంకరుడి పలుకులకు సంతుష్టులైన దేవతలు, మహాదేవ, హే కృపాసింధో, నీ అనుగ్రహం వల్ల లోకాలకు ముప్పు తప్పింది. కాని మాదొక విన్నపం. జరిగిన దానికి నిదర్శనంగా పార్వతితో కూడి ఈ క్షేత్రంలో స్థిరంగా ఉండిపో. చంద్రునిపై కరుణ చూపినట్లుగానే మానవులపై కూడా నీ మహిమను విస్తరించు అని ప్రార్థించారు. అలా ప్రార్థించడంతో శంభుడు తథాస్తు అని పలికి తన తేజస్సును అక్కడ నిలిపి అంతర్ధానమయ్యాడు. దేవతలు అక్కడ ప్రతిష్ఠించిన కుండానికి చంద్రకుండమని పేరు. ఆ కుండంలో మానకుండా 6 నెలలు స్నానం చేస్తే క్షయరోగాలు, ఇతర కష్టాలు మొదలుగా సమస్తమైన వ్యాధులు నశిస్తాయి. చంద్రుని పేరుతో వెలసిన లింగమే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. ఈ సోమనాథుడు సౌరాష్ట్ర దేశంలో అంటే గుజరాత్లో ఉన్నాడు. ఈయన చంద్రుని దుఃఖాన్ని పోగొట్టాడు కాబట్టి ఈయనను పూజిస్తే క్షయ, కుష్టు మొదలగు సమస్తమైన మొండి వ్యాధులు నశించి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అక్కడ చంద్రకుండమనే తీర్థం ఉంది. అది సర్వపాపహరమని చెబుతారు. ఇక 2వ జ్యోతిర్లింగం శ్రీశైలం శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలుస్తూ వస్తున్నాం. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఆది శంకరాచార్యుడు శివానంద లహరిని ఇక్కడే వ్రాశారు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. శివపురాణం ప్రకారం గణేశుడు కుమారస్వామి కంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. దేవాది దేవతలు అందరూ అతడిని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అంతిమంగా శివపార్వతులు క్రౌంచ పర్వతానికి వెళ్ళినప్పటికీ కార్తికేయుని తిరస్కరణకు గురవుతారు. అలాంటి పరిస్థితిలో తమ కొడుకును చూసిన వారు చాలా బాధపడి శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద ఉండిపోయాడు. ఇక్కడకు వచ్చే భక్తులందరినీ తమ కుమారుడితో సమానంగా చూసుకుని వారి కోరికలను పార్వతీ పరమేశ్వరులు తీరుస్తారని ఒక నమ్మకం. ఈ పర్వతం యొక్క
కొనను దర్శించినంత మాత్రానేనే అన్ని పాపాల నుండి విముక్తి కలగటమే కాకుండా జనన మరణ బంధం నుండి దాస్య వినిర్ముక్తులవుతారని భక్తుల నమ్మకం. ఈ లింగాన్ని అర్చిస్తే తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాస నుండి వచ్చి కొడుకు కోసం ఇక్కడ స్థిరుడై ఉన్నాడు. ఇక మూడవది మధ్యప్రదేశ్లోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఉజ్జయినిలోని దట్టమైన మహాకాళ్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఓ కథనం ప్రకారం ఉజ్జయిని రాజు చంద్రసేన శివుడి భక్తుడు. అదే రాజ్యంలో మరోవైపు 5 సంవత్సరాల బాలుడు శ్రీకర్ తన రాజైన చంద్రసేన శివభక్తి ప్రేరితుడై ఒక రాయిని తీసుకుని శివుడిగా పూజించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రజలు ఆ పిల్లవాడిని విభిన్న మార్గాల్లో పూజ విరమించుకోవడానికై తగు రీతిలో భంగపరిచే విధంగా ప్రయత్నించారు. కానీ ఆ బాలుడి భక్తి పెరుగుతూ వచ్చింది. తన భక్తితో ప్రసన్నుడైన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి మహాకాల్ అడవిలో ఉండిపోయాడు. మహాకాళేశ్వర దేవాలయం 7 ముక్తిస్థల దేవాలయాల్లో ఒకటి. ముక్తిస్థలం అంటే మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం అని అర్థం. ఉజ్జయిని నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. 4వది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వర్ అంటే ఓంకార శబ్దానికి ప్రభువు అని అర్థం. గ్రంథాల ప్రకారం ఓసారి దేవతలకు మరియు రాక్షసులకు మధ్య యుద్ధంలో రాక్షసులు గెలిచారు. అయితే దేవతలు శివుడిని ప్రార్థన చేయగా వారి ప్రార్థనని కరుణించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించి దానవుల ఓటమికి కారణమయ్యాడు. ఆపై వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడుగా వెలిశాడు. ఇక్కడ ఒకే లింగం 2 భాగాలుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతోంది. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణాదేవి. 5వది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో సంతాల్ పరగణ ప్రాంతంలో డియోగర్ జిల్లాలో శ్రీ వైద్యనాథేశ్వరాలయం ఉంది. జార్ఖండ్లోని శాంటల్ పరగణాలలో దెగడ్ ప్రాంతం ఉంది. పురాణ గాథల ప్రకారం రావణుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ప్రసన్నం కాని శివుడిని ఎలా అయినా ప్రసన్నం చేసుకోవాలని ఒక్కో తలని నరుక్కుని శంకరుడిని స్తుతిస్తూ హవిస్సుగా సమర్పించాడు. ఇక 10వ తల నరికేసుకునే సమయంలో సాక్షాత్తు శివుడు వచ్చి నీ వాంఛలను నెరవేరుస్తానని చెప్పినప్పుడు శివుడిని ఆత్మలింగంగా తన వెంట లంకా నగరానికి రమ్మన్నాడు. సరే, అయితే నా ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించు. దారిలో ఆగకూడదు, నేల మీద పెట్టకూడదు. పెడితే అది అక్కడే స్థిరంగా ఉండిపోతుంది అని షరతులు పెట్టాడు శివుడు. 20 చేతులున్న నాకు అది పెద్ద విషయం కాదు అన్నాడు రావణుడు. కానీ రావణుడికి తెలియకుండా అతని వెంట ప్రయాణించాడు వినాయకుడు. గోవులను కాస్తున్నవాడిలా కనిపించాడు. రావణుడికి మూత్ర విసర్జన చేసే పరిస్థితి వచ్చేలా చేసి విఘ్నం కలిగించాడు. రావణుడు లింగాన్ని పిల్లవాడికి ఇచ్చి నేల మీద పెట్టవద్దని చెప్పి వెళ్ళాడు. వచ్చే సమయానికి పిల్లవాడి చేతిలో ఉన్నట్టుండి లింగం బరువు పెరిగింది. పిల్లవాడు చేతిలో బరువు మోయలేక లింగాన్ని నేల మీద పెట్టేశాడు. నేలను తాకిన ఆత్మలింగంలోని శివుడే అక్కడే వైద్యలింగంగా మారిపోయాడు. రావణుడు ఆ లింగాన్ని అంగుళం కూడా కదపలేకపోతాడు. లంకకి తిరిగి వెళ్ళిపోయిన ఆ లింగాన్ని ఆరాధించడానికి ప్రతిరోజూ వస్తుండేవాడు. ఇప్పటికీ వస్తున్నాడని కొందరు చెప్తారు. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి.
ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ రెండిటి నేపథ్యము రామాయణాంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజించిన వారికి వ్యాధులు నయమవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. బ్రహ్మ, వేణు, సరస్వతి నదులు సమీపంలో ఉన్నాయి. సహ్యాద్రి కొండల అంచునుంది. క్షీరసాగర మదనానంతరం ఆవిర్భవించిన ధన్వంతరి, అమృతము ఈ లింగంలో ఉన్నాయని, స్పృశించిన భక్తులకు అమృతం లభించి రోగాలకు దూరంగా ఉంటారని నమ్మకం. ఇక 6వది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది మహారాష్ట్రలో సహ్యాద్రి కొండల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు మరో రాక్షసుడు, అతని పేరు భీముడు. భీముని నాశనం చేసి ఈశ్వరుడిగా శివుడు ఇక్కడ లింగాకారం ధరించాడు. ఈ జ్యోతిర్లింగం ఉనికి గురించి పురాణంలో కుంభకర్ణుడి కుమారుడైన భీముడి కథగా చెప్తారు. భీముడు తాను కుంభకర్ణుడి కుమారుడనని తెలుసుకున్నంతనే తన తండ్రిని రామావతారంలో విష్ణువే వధించరని తెలుసుకొని విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడిని తృప్తిపరచి అపార శక్తిని సాధించడంతో భీముడు ప్రపంచ నాశనాన్ని ప్రారంభించాడు. ఓసారి శివుడు భక్తుడిని ఓడించి అతనిని నేలమాళిగలో ఉంచాడు. ఈ దౌర్జన్యానికి ముగింపు పలకడానికి శివుని ఆగ్రహజ్వాల భీముడిని బూడిదగా చేసింది. ఆ జ్వాలకి శివుని శరీరం నుండి వచ్చిన చెమట భీమానదిగా ఏర్పడిందని కూడా నమ్ముతారు. ఆ ప్రదేశాన్ని శివక్షేత్రంగా చేసుకోమని దేవతలు ప్రార్థించగా శివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా ఉండిపోయాడు. భీమేశ్వర ఆలయాన్ని 13వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీశ్వర దీవాస్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భీమానది ఒడ్డున భీమశంకర పర్వతాల వద్ద త్రిపురాసురుల సంహారం అనంతరం మహాశివుడు విశ్రాంతి తీసుకున్న చోటు అని కూడా చెప్తారు. ఈ త్రిపురాసుల సంహారం గురించి, కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మనం కథలో కూడా చెప్పుకున్నాం కదా. సరే, ఇక్కడ అమ్మవారు కమలజాదేవి, శాకిని, ఢాకిని మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మోక్షకుండం, జ్ఞానకుండం కూడా ఉన్నాయి. ఇక 7వది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయంలో ఉంది. ఇక్కడి నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. రావణుడిని సంహరించిన తర్వాత అతను బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం అంటుకోకుండా సీతా సమేత రాముడు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడని నమ్ముతారు. రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మొత్తం 64 తీర్థాలున్నాయి. ఈ క్షేత్ర మహిమను స్కాంద పురాణం, రామాయణం, రామచరితమానస్, శివపురాణం మొదలైన గ్రంథాల్లో ప్రస్తావించారు. లంకపైకి యుద్ధానికి వెళ్లే ముందు కూడా శ్రీరాముడు ఇక్కడే శివపూజ చేసి ఆశీర్వాదం పొందాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు సీతాదేవితో కలిసి ఇక్కడ పూజలు నిర్వహించాడు. హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన శివలింగం కూడా ఇక్కడే ప్రతిష్ఠితమైంది. 4 మూలలున్న 4 ధామాలలో మొదటిది రామేశ్వరం, మిగతావి ద్వారకా, పూరి జగన్నాథ్, బద్రీనాథ్. శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం. కాశీ గంగా జలాన్ని రామేశ్వరానికి తెచ్చి అర్చించిన తర్వాత మరల రామేశ్వరంలోని ఇసుకను కాశీలో కలపటం సాంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి.
ఇక 8వ క్షేత్రం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్య క్షేత్రం. అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయం నిర్మించినట్లు పురాణగాథ. దీనికి సంబంధించి కొద్దిగా వివాదం ఉంది. 2-3 చోట్ల ఉన్న ఆలయాన్ని నాగనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నాగనాథేశ్వర దేవాలయం మాత్రం గోమతి ద్వారక, బైత్ ద్వారకా ద్వీపం మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నదాన్ని చెప్తారు. ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏమిటంటే అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణనిస్తుంది. ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నారని కథలు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం ద్వారకా, ఔద్గ్రామ్, ఉత్తరప్రదేశ్లోని అల్మోరా అనే 3 స్థానాల్లో ఉన్నట్లు కూడా చెప్తారు. ఇక 9వది శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది కాశీ క్షేత్రంలో ఉంది. గంగా నదీ తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు, అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలతో ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం కూడా ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగా నదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి. ఈ దేవాలయం శివునికి అత్యంత ప్రియమైనదిగా చెప్పబడింది. ఇక్కడ చనిపోయిన వారికి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. పరమశివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ భక్తులకు విముక్తిని ఇస్తాడని నమ్మకం. వరుణ, అసి నదులు గంగా నదిలో కలిసే స్థానం. పరమ పావన తీర్థం. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవి. 10వది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది మహారాష్ట్రలోని నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుంది. దీనిని గౌతమి గంగా అని పిలుస్తారు. శివపురాణం ప్రకారం గోదావరి నది, గౌతమ్ ఋషి, అలాగే శివుని అనుగ్రహం పొందిన ఇతర దేవతల కోరికపై శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర అనే పేరు నిర్ణయించారు. ఈ స్థల పురాణానికి సంబంధించి గౌతమ ఋషి కథ ఒకటి చెప్తారు. పూర్వం గౌతమ ఋషి వరుణదేవుడిని ప్రసన్నం చేసుకుని గోదావరి నదీ తీరంలో సాగు భూమి ఏర్పాటు చేసుకుని దాని నుండి తృణధాన్యాలు, ఆహార ధాన్యాలు పండిస్తూ ఉండేవాడు. గౌతమి ఋషి దగ్గర అనంతమైన ధాన్య సంపద ఉందని గ్రహించిన ఇతర ఋషులు చుట్టంచూపుగా వచ్చి ఈయన దగ్గర ఆశ్రయం పొందుతూ తిని కూర్చునేవారు. అంతటితో ఆగారా? లేదు. గౌతమ ఋషి మీద అపనింద వేయాలని నిర్ణయించుకుని ఆయనని నగరం నుంచి బహిష్కరించే ప్రణాళిక రూపొందించారు. ఋషి సాకుతున్న ఒక ఆవుని ఆయనకు తెలియకుండానే చంపేసి ఆ నేరం ఆయన మీదకే నెట్టేశారు. నింద వేసి గౌతమ ఋషిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు శివుడికి తపస్సు చేసిన గౌతమ ఋషి తెలిసి చేసినా తెలియక చేసినా అతని వల్ల ఒక గోవు చనిపోయింది కాబట్టి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి పరమేశ్వరుణ్ణి అక్కడ ఉండిపోమన్నాడు. అప్పుడు శివుడు గంగను భూమిని పవిత్రంగా చేయడానికి రమ్మంటాడు. అలా ప్రవహించిన గంగానది గోదావరి నదిగా, ఆ పక్కన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తుల కోరిన కోరికలు తీరుస్తున్నాడు శివుడు. ఇక్కడి లింగం చిన్న గుంటలో ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న బొటనవేలి వంటి లింగాలు ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు కోల్హాంబిక. గంగాదేవి మందిరం కూడా ఇక్కడ ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ పర్వం పెద్ద పండుగ.
11వది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంది. ఇక్కడ సాంప్రదాయం ఏమిటంటే, కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రిని సందర్శించి అక్కడి నుండి పవిత్ర జలాలతో కేదార్నాథ్ను అభిషేకిస్తారు. ఈ ప్రదేశంలో ప్రార్థిస్తూ తన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మందాకిని నదీ సమీపంలో మంచు కారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే దర్శనానికి తెరిచి ఉంటుంది. ఇక 12వది చివరిది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవగిరిలోనిదే జ్యోతిర్లింగం అని కూడా చెప్తారు. అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది. అజంతా ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివ పురాణాల ప్రకారం సుధర్మ, సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారు. వారికి ఎంతో కాలం సంతానం కలగలేదు. అందువల్ల సుదేహ తన భర్త సుధర్మకి తన సోదరి గుష్మాను ఇచ్చి వివాహం జరిపించింది. సుధర్మ, గుష్మ జంటకు కుమారుడు కలిగాడు. అది సుధా తట్టుకోలేక అసూయపడింది. రోజురోజుకి మితిమీరుతున్న అసూయ వల్ల ఓ రోజు ఈర్షతో సుదేహ ఆ కుమారుణ్ణి నదిలో పారవేస్తుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని గుష్మ 101 లింగాలను నిమజ్జనం చేసింది. గుష్మ ప్రార్థనలు అందుకున్న శివుడు తిరిగి తన కుమారుడిని తన వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగంగా అవతరించాడని కథనం. ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం శివనామస్మరణం. ఈ నామం జపించినంత మాత్రాన శివుడు భక్తుల కోరికలను తీర్చగలడు. మనసులోని బాధలను దూరం చేసి సుఖ శాంతులు ప్రసాదించగలడు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వమమలేశ్వరం పర్జ్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి 7 జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని నమ్మకం. ఈ శ్లోకానితో పాటు 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన కథలను విన్న మీకు మంచి నిద్ర కూడా వరించాలని కోరుకుంటూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.